ఎవ్రీవన్ హోప్ మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌కి ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్‌గా నమస్తే. అండ్ మన ఛానల్‌ని చెక్అవుట్ చేయండి. అలాగే స్టార్టింగ్ నుండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ మా బుజ్జి బాబుది ఇది పురుడు వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఒక కబోర్డ్ ఫిక్స్ చేస్తున్నాం. అది ఎందుకు అనంటే నా జ్యువెలరీ కోసం అనమాట. సో నేను ఎందులో అయితే ఆర్గనైజ్ చేసుకున్నానో ఆ 6 ట్రయల్స్ టైప్ ఉండేది ఇప్పుడు బాబు కోసం బట్టలు పెట్టడానికి యూస్ చేసేను ఏం లేవు అని చెప్పేసి. సో ఇదైతే ఇంకా ఈటా హోమ్ వాళ్ళ దగ్గర కబోర్డ్ టైప్ తీసుకున్నాం అనమాట. 2 డోర్స్ కూడా వచ్చాయి దీనికి. అండ్ సూపర్గా ఉంది ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ ఇది వేరే పర్పస్లో తీసుకున్నాం కానీ టెంపరీగా నా జ్యువెలరీ మొత్తం ఫ్లోర్ పైన ఉంటుంది, నీట్గా కనిపించట్లేదని చెప్పి ఇక్కడైతే పెట్టించాను అనమాట. ఇదంతా శారీస్ పెట్టే క్లోజెట్ లోపల ఇరికిచ్చేసాను, అస్సలు నీట్గా లేదని చెప్పి అన్నీ రెడీగా పెట్టేసి ఫిక్స్ చేసిన తర్వాత అన్ని పెట్టి చూస్తున్నాను. ఫ్యూచర్లో ఇది దేని పర్పస్కి అయితే తీసుకున్నామో అది యూస్ చేసే లోపైతే ఇంకా నేను ఇలా వాడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అసలు ఫిక్స్ చేశాక నా జ్యువెలరీ కోసమే తయారు చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది. క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది. ఇది చూసారా, కొన్ని చిన్న చిన్నవన్నీ పైన పెట్టేసుకుని ఇట్లా పార్టీషియన్స్ లాగా వచ్చాయి. ఇన్కేస్ వద్దనుకుంటే కూడా ఇవి రిమూవ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇలాగే నచ్చింది. సో ఇందులో కొన్ని ఫిల్ చేసేసాను. కొన్ని వెస్ట్రన్ వేర్ కి సెట్ అయ్యే జ్యువెలరీ వచ్చేసి ఇట్లా నాకు ఈజీగా ఎక్కడ ఏముంది దొరకడానికి. ఇయర్ రింగ్స్, ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్, అట్లా పార్టీషియన్స్, ఇంకా చాలా ప్లేస్ ఉంది ఇందులో. అండ్ కింద వచ్చేసి ఇక్కడ ఇంకో డ్రా వచ్చింది కదా, దీంట్లో హెయిర్ యాక్సెసరీస్ రెడీగా ఎవరైనా హెయిర్ స్టైల్ చేయడానికి వచ్చినప్పుడు ఇది చూపించేస్తాను అనమాట. ఇప్పుడు దివాళీకి అంతే ఈజీగా అన్ని రెడీ పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ రెడీ అవుతూ వేరే దగ్గర జ్యువెలరీ ఉంటే ఏమవుతుందంటే రూమ్ అంతా క్లమ్జీ అవుతుంది. నరేష్ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ జ్యువెలరీ అవుతుందని. సో ఇంక ఇక్కడ రెడీ అయినప్పుడు ఇక్కడే తీసేసినప్పుడు ఈజీగా పెట్టుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. మంచిగా ఫుల్ మిర్రర్ వచ్చినందుకు ఇట్లా ఫుల్ లుక్ కూడా చూసేసుకోవచ్చు శారీ అదంతా. ఇక్కడ ఒక బయట మిర్రర్ ఉంది కానీ అదే పనిగా అక్కడికి వెళ్ళి చూసుకోవడం చాలా తక్కువే. సో రెడీ అయ్యేటప్పుడు నీట్ గా ఉంటుంది రూమ్. ఇది పెట్టినప్పటి నుండి నాకు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. అన్ని తీసేసి రూమ్ లో అంతా జ్యువెలరీ కనపడకుండా నీట్ గా ఉంది. అండ్ ఇది నాకు క్వాలిటీ అయితే బాగా నచ్చింది. కలర్ కూడా బాగుంది, ప్యూర్ వైట్ కాకుండా కొంచెం క్రీమిష్ కలర్ అట్లా వచ్చింది అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మేము ఈటా హోమ్ లో తీసుకున్నాము. ఇంతకు ముందు కూడా 2-3 ఐటమ్స్ కొనుక్కున్నాం. అందులో నాకైతే రీజనబుల్ అనిపిస్తుంది. అంటే ఈ రూమ్ కి అంత టూ మచ్ ప్రైస్ పెట్టి ఫర్నిచర్ పెట్టినా గానీ నాకేం పెద్ద యూజ్ ఉండదు. అండ్ క్వాలిటీ బాగుండాలి అండ్ రీజనబుల్ లో ఉండాలి అని అంటే నేను దాంట్లో చూస్తాను అప్పుడప్పుడు. ఈ ఆర్గనైజర్ అయితే చాలా నచ్చింది. మీరు కూడా ఇలాంటివి ఎక్కడైనా రూమ్ లో అయినా సెట్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. నేను యూజ్ చేసిన కూపన్ కోడ్ కూడా ఇస్తా. అలాగే మాకు ఇది ఫ్యూచర్ లో వచ్చేసి వేరే రకంగా మార్చే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పాను, అదైతే క్రేజీ ఐడియా. నరేష్ కి వచ్చింది ఐడియా మాత్రం. అది ఫ్యూచర్ లో దీన్ని మాడిఫై చేసినప్పుడు చూద్దాము. సో ఇంకా పురుడు రోజు ఇది పురుటి స్నానంతో స్టార్ట్ చేసేసామన్నమాట. సో నా బాడీ అయితే ఈసారి చాలా 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 అలసిపోయింది. కానీ రికవరీ అవ్వడానికి నాకు 3 డేస్ అట్లా పట్టింది అనుకుంటా. అంటే బాడీ టయర్డ్గా అనిపించింది. అంతకుముందు ఒక 1 వీక్ నుండి సరిగా నిద్ర లేదు. అండ్ నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల నార్మల్గా సీ సెక్షన్కి అయితే ఇంత బాడీ సఫర్ అవ్వకపోయేది. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం సీ సెక్షన్ కాబట్టి నాకు తెలుసు డిఫరెన్స్. సో సెకండ్ టైమే నాకు ఎక్కువ స్ట్రెయిన్ అయినా అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంటే మన సైడ్ నుంచి హార్డ్ వర్క్ ఎక్కువ ఉండాలి కదా నార్మల్ డెలివరీలో. అలా నా హ్యాండ్స్, లెగ్స్ ఎంత పెయిన్ ఉండేనో 2-3 డేస్ వరకు. సో ఇంకా అత్తమ్మ వాళ్ళ స్టైల్లో పురుటి స్నానం అయితే దాన్ని చేపిస్తున్నారు. ఇక్కడ శనగపిండి, వేపాకు, పసుపు కలిపి బాగా గట్టిగా రుద్దుతున్నారనమాట. ఇంకేమైనా ఆయిల్స్ మిక్స్ చేయాలి అని అనుకుంటే చేసేసుకోవచ్చు. సో నేను నా మోస్ట్ ఫేవరెట్ బాడీ వాష్లు అయితే డాక్టర్ టీల్స్ అనమాట. సో ఎప్సమ్ సాల్ట్ బాడీ వాష్ అవన్నీ దొరుకుతాయి, మంచిగా ఉంటాయి అవి. సో ఈ టైంలో నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా అవే ఉండే కూడా నావి. ఇంకా వాటితో స్నానం అయితే చేసేసి రిలాక్స్ అయిపోయాను. హెడ్ బాత్ చేశాక మాత్రం చాలా రిలాక్స్డ్గా అనిపించింది. నేను హాస్పిటల్లోనే చేసేసాను టైర్డ్ అయిపోయానని చెప్పేసి. సో ఇంకా బాబుకి అయితే ఎక్కువ మసాజ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే బొడ్డు ఊడిపోయేంత వరకు మసాజ్ కాకుండా స్పాంజ్ బాత్ చేయించమని చెప్తారు కదా. సో ఐరా టైంలో ఎలా అయితే ఫాలో అయ్యామో అలాగే బాబు టైంలో కూడా మ్యాక్సిమం అలాగే డాక్టర్ చెప్పినట్టే ఫాలో అవుతున్నాం. బట్ ఇవి పురుడు, పుణ్యవచనం, నామకరణం ఇలాంటి స్పెషల్ డేస్ అయితే
శాస్త్రం ప్రకారం చేయాలి అంటారు కాబట్టి సో ఇంకా లైట్గా అట్లా మసాజ్ చేసారనమాట అత్తమ్మ. ఇంకా ఇక్కడ టబ్ చూసారా, ఇదైతే బాత్ టబ్ ఐరా టైంలోది. ఫస్ట్ బాత్ టబ్ మేము మూవ్ అయినప్పుడు ఇంకా రోడ్ ఐలాండ్లోనే పడేసాము. వన్స్ ఇక్కడికి మూవ్ అయిన తర్వాత ఇంకా తను మంత్స్ బేబీ అప్పుడు, సో ఇది సెకండ్ టబ్ అనమాట. ఎక్కువ యూస్ చేయలేదు, సో తను పెరిగేసింది కాబట్టి ఇది అలా సేవ్ చేసి పెట్టుకున్నాం ఈ టబ్. సో బాబుకి చాలా హెల్ప్ అవుతుంది. కిచెన్ సింక్లో అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కంఫర్టబుల్గా స్నానం చేయించవచ్చు. అండ్ నరేషే మోస్ట్లీ చేపిస్తాడు బాబుకి, ఎందుకంటే తనే స్మూత్గా బాగా హ్యాండిల్ చేస్తాడు. అండ్ బాబు ఇప్పటికి ఈరోజు వరకు అయితే స్నానం టైం అయితే ఎంత ఎంజాయ్ చేస్తాడో బాత్ టైంలో, అస్సలు వాటర్ పోసిన కొద్దీ ఎంత ఎంజాయ్ చేస్తాడో. ఐరాతో కంపేర్ చేస్తే ఐరా ఏడ్చేదన్నమాట ఫేస్కి పెడితే కూడా. అండ్ బాబు వచ్చేసి ఫేస్కి కూడా ఇలా మంచిగా పెట్టించుకుంటాడు. అలా స్నానం ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు కూడా భయం ఉండదు చేయించడానికి. సో అందుకని ఇంకా నేను కూడా స్టార్ట్ చేసేసాను చేయించడం. ఫస్ట్ టైం ఐరా టైంలో ఏడుస్తుంది అని చెప్పేసి భయపడేదాన్ని. అండ్ సాంబ్రాణి మోస్ట్లీ మేము వెయ్యట్లేదు, జస్ట్ పురుడు రోజు నామకరణం రోజు వేసాము. అది కూడా ఇట్లా జస్ట్ ట్రెడిషన్ ప్రకారం ఉంటుంది అని చెప్పేసి. అండ్ మోస్ట్లీ మనకి ఇక్కడ ఇప్పుడు ఈ జనరేషన్లో డాక్టర్స్ కూడా చెప్తున్నారనమాట, ఇదంతా స్మోకు మనకు కానీ బేబీకి కానీ అస్సలు మంచిది కాదు అని చెప్పేసి. ఎంత న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడే సాంబ్రాణి వేసినా మంచిది కాదంటారు. బట్ అది ఒక్క రోజు అలా పురుడు రోజు అయితే వేసేసుకున్నాం అనమాట. నేను మాత్రం కొంచెం ఇలా బొగ్గుల పైన అది మంట పెట్టేసి రోజు మ్యాక్సిమం ఫైర్ పెట్టేసి కాళ్ళకు చేతులకు పెట్టుకునేదాన్ని అనమాట. నా సెల్ఫ్ కేర్ గురించి కొంచెం మీకు సపరేట్గా వీడియో చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే సి సెక్షన్కి కానీ నార్మల్కి కానీ నాకు జరిగిన చేంజెస్, నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను, మ్యాక్సిమం నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను స్టోరీస్లలో. అక్కడ ఫాలో అయితే మాత్రం ఎప్పుడు ఏం చేస్తున్నాను అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ బాబుకి మాత్రం ఎక్కువ ఇది సాంబ్రాణి పొగలు ఇవేవి పెట్టట్లేదు. ఆఖరికి అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయట్లేదు అనమాట. సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఎంత ఆర్గానిక్వి తెచ్చినా కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మేము పీడియాట్రిక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను అదే పనిగా సాంబ్రాణి కానీ అగరబత్తి కానీ అస్సలు పెట్టకండి అని చెప్పారనమాట. సో ఇంకా ఇక్కడ పెడుతున్నానని చెప్పేసి మొత్తం రోజు పెడతానని చెప్పి చాలామంది అంటారు, అలా పెట్టకూడదు అని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నా. అండ్ ఇక్కడ కాటుక విషయానికి వస్తే అబ్బాయి కాబట్టి మోస్ట్లీ ఇవన్నీ ఏం పెట్టట్లేదు. ఈ రోజు వరకు మీరు డైరెక్ట్ చూసారంటే ఒక బొట్టు ఉండదు, ఒక దిష్టి చుక్క ఉండదు. అండ్ ఆఖరికి నల్లవి పూసలు కడతారు కదా హ్యాండ్స్కి, అలాంటివి కూడా ఏమీ ఉండవు అనమాట. అలా పూసలు అవి కడితే మాత్రం ఎంత మంచిగా తీసుకున్నా అవి లూజ్ అయ్యి జారిపోతూ ఉంటాయి. ఇంకా కొంచెం పెద్దగా అయ్యాకనే కడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నా. కాటుక కూడా ఆర్గానిక్ అయినా సరే ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, అందరి స్కిన్ ఒకేలాగా ఉండదు. అండ్ ఐరాది బాబుది ఇద్దరిది డ్రై స్కిన్ వచ్చింది, అందుకే ఏది పడితే అది పెట్టట్లేదు. అండ్ పురుడు రోజు కోసం స్పెషల్గా ఈ బ్రాస్తో చేసిన చాట తీసుకొచ్చాను ఇండియా వెళ్ళినప్పుడు. అది ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా షేర్ చేశాను ఎవరి పేజీలో తీసుకున్నాను అనేది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అక్కడ కూడా తెలుస్తుంది. లింక్స్ మోస్ట్లీ అక్కడ ఇస్తూ ఉంటా, బట్ ఇక్కడ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి ఎవరికైనా అవసరం ఉంటే. నాకు ఆ సూర్య భగవాన్ వచ్చిన చాట చాలా నచ్చింది, స్పెషల్గా ఫ్యూ మంత్స్ బ్యాకే తీసి పెట్టుకున్న పురుడుకు పనికొస్తుందని. అండ్ ఇక్కడ స్టోన్స్ చూసారా, ఇది తెలంగాణ పద్ధతిలో పురుడు చేస్తున్నాం. ఈ స్టోన్స్ అయితే ఎప్పుడో రోడ్ ఐలాండ్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉండేవి కొన్ని, అలా అవి ఇప్పటి వరకు అలాగే ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నాను, అత్తమ్మ నైవేద్యం అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ స్టోన్స్ కానీ సున్నం, గంధం, పసుపు, కుంకుమ అన్నీ పెట్టాలి. సేమ్ ఇవి యాక్చువల్గా ఇవి లింగంతో సమానం, అంటే శివుడు 5 శివుళ్ళు 5 శివలింగాలు పెట్టుకుంటున్నాం అన్నట్టుగా మీనింగ్ అనమాట. వాటికి ఇంకా దేవుణ్ణి ఎలా అయితే మనం అలంకరణ చేస్తామో అలాగే మొత్తం పువ్వులు, బొట్లు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసుకోవాలి. సో అవన్నీ నేను రెడీ చేసిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత నైవేద్యం అవన్నీ పెట్టిన తర్వాత ఇంకప్పుడు పురుడు అంటే యాక్చువల్గా దిష్టి తీయడమే నా దృష్టిలో అయితే. అలా అంటారో కాదో మీరే చెప్పండి కింద, పురుడు గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు. సో ఇక్కడ మేము కింద ఫ్లోర్లో మ్యాక్సిమం ఉండట్లేదు మీన్స్ సేమ్ సెటప్ ఉండవు కదా, ఇక్కడ బట్టలు అవన్నీ పైనే ఉంటాయి. బట్ కిందికే ఎక్కువ వస్తుంటాము కాబట్టి కింద కూడా ఒక బ్యాసినెట్ పెట్టుకున్నాము. అంతా వుడ్ థీమ్ కాబట్టి కింద థీమ్కి సెట్ అయ్యేలాగా కూడా బ్యాసినెట్ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకున్నాం.
బేబీ ఎసెన్షియల్స్, బేబీ రొటీన్ ఎలా ఉంటుంది అవన్నీ దాంట్లో నేను మా ఎక్స్పీరియన్స్ చెప్తాను ప్రోడక్ట్స్ గురించి స్పెషల్గా. అండ్ ఇక్కడ గార్లిక్తో చేసిన దండలు కూడా వేస్తారు, పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ యూఎస్లో. మనకి ఇండియాలో అయితే చిన్న చిన్నగా ఉంటాయి గార్లిక్లు. సో అందుకని వీటిని పీసెస్ లాగా చేసి ఆ రోజు ఒక దండ నాకు అండ్ బేబీకి కూడా వేసుకోవాలన్నమాట. సో ఎక్కువసేపు కూడా ఉంచలేదు, మళ్ళీ స్కిన్కి ఇరిటేషన్ అలాంటివి వస్తాయేమో అని చెప్పేసి. మోస్ట్లీ ఇది ఎందుకు వేస్తారంటే ఆ స్మెల్కి మనకు పాలు ఎక్కువ వస్తాయి అని అంటారు, అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ తింటే వస్తాయని నమ్ముతాం, కానీ వేసుకుంటే కూడా వస్తాయంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఇంకా ఆ పద్ధతులన్నీ ఫాలో అవ్వాలి కానీ ఫాలో అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గంగమ్మకి పూజ చేస్తారు ఇండియాలో. సో ఇంకా ఇక్కడ ఇక్కడే ట్యాప్ దగ్గర కాబట్టి ట్యాప్ దగ్గరనే మేము ఫస్ట్ కొబ్బరికాయ కొడుతున్నాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు అని చెప్తారు కాబట్టి. సో ఇదే ఇంకా ఇంటికి వచ్చినప్పుడు కొట్టింది అది వేరే మీనింగ్తో కొడతాం, ఇది వేరు అనమాట. సో ఇది గంగమ్మకు పూజ చేసిన తర్వాత చెంబులో నీళ్ళు తీసుకొచ్చి బాసినెట్ దగ్గర ఎక్కడైతే బాబుని పడుకోబెడతామో అక్కడే పెట్టాలన్నమాట. అండ్ ఇంకా కింద బాసినెట్ దగ్గర ఒకటే పెట్టేసాము. హాల్లో అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇంకా పురుడు అవంతా ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. సో 9th డే రోజే ఇంకా ప్రాపర్గా నరేష్కి నాకు అస్సలు నిద్రే లేదు, బాబుని చూసుకోవడంలో బిజీగా అయిపోయి అండ్ చాలా టయర్డ్గా ఉంది. బట్ అలా అని చెప్పేసి నిద్ర కూడా వచ్చేది కాదు నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2nd month బేబీకి అయిపోతూ ఉండగా నిద్రపోవడం స్టార్ట్ చేశాను ఎంతో కొంత, అట్లీస్ట్ 4 hours అలా. ఆ నిద్ర లేకపోవడం వల్ల ఒక రకంగా ఉండేది బ్రెయిన్, బట్ కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి ఉండేది ఆక్యుపైడ్ లాగా. సో ఇంకా పురుడుకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసుకొని దీపాలు అన్నీ వెలిగించే ఉంటాయి, పిండి దీపాలు. సో దేవుడికి నైవేద్యము దీపాలు అన్నీ చూపించిన తర్వాత బాబుకు కూడా చూపిస్తారు. ఇంకా బాబు కూడా కళ్ళు తెరిచి అదే టైంకి మెల్లిగా లేస్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ నైవేద్యం వచ్చేసి నాన్ వెజ్ పెడతారు, మటన్, చేపలు, అలాంటివి ఎండు చేపలు. బట్ ఇంకా మేము శ్రావణ మాసంలో ఉన్నాము, వినాయక చవితి అయిపోయేంత వరకు అస్సలు తినము. అందుకని ఇంకా ఇంట్లో వాళ్ళు ఇంటికి ఫోన్ చేస్తే నార్మల్గా వెజ్ కూడా చేయొచ్చు, చాలామంది వెజ్తో కూడా చేసుకుంటారని చెప్పారనమాట. సో ఇంకా బాబు రావడమే శ్రావణ మాసంలో కాబట్టి ఆల్మోస్ట్ ఈ పోస్ట్ పార్టమ్ టైంలో కూడా అస్సలు కుదరట్లేదు, నాన్ వెజ్ తినకుండానే అయిపోతుంది అనమాట. ఇంకా కంటిన్యూస్గా అన్ని పూజలు దేవుళ్ళవి అన్నీ వస్తూనే ఉండే. ఇంకా పురుడు అదంతా ప్రాసెస్ కొద్ది టైంలో చేసేసుకున్నాం ఈవినింగ్ టైంలో. ఇదే రోజు బాబుకి అబ్బాయి కాబట్టి మొలతాడు, కాళ్ళకి నల్ల దారము అలాంటివి, దిష్టి పూజలు, కాటుక కూడా ఈరోజే పెట్టాం కదా. సో అలా అయితే చేస్తారు. యాక్చువల్గా పురుడు రోజు బ్రహ్మ వచ్చి తలరాత రాస్తారు, అందుకే చాటలో తలబెట్టాలి అని అంటారు. దేవుళ్ళు పెట్టిన తర్వాత అవి తీసేసి బాబును కూడా ఒక 3 to 5 times పెట్టి తీస్తూ ఉంటారనమాట. లాస్ట్లో అవే లింగాలు అన్నీ బాక్స్లో వేసి కాయిన్స్ వేసి అవి చుట్టూ తిప్పుతూ అది బ్లెస్సింగ్స్ లాగా దేవుడిది, ఇంకా దిష్టి అని కూడా చెప్పలేను కానీ బ్లెస్సింగ్సే అంటారు మోస్ట్లీ. సో ఇంకా ఇక్కడ అంతా ప్రాసెస్ అయితే చేసేసామన్నమాట. ఐరా అయితే అంతా కొత్తగా షాక్ అయిపోతుంది. ఇవన్నీ తనకు కూడా అంతా అప్పుడు ఫాలో అయ్యాము. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ తనకిలాగే చేసామని నా మైండ్ అంతా అవే గుర్తొస్తూ ఉండే, ఇంకా అవే చెప్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు కూడా ఈ రోజు వరకే అంతే, ఐరా టైంలో ఇలా, బాబు టైంలో ఇలా అని చెప్పేసి. అసలు 2nd బేబీ వచ్చిన తర్వాత మాత్రం ప్రతిదీ వాళ్ళతోనే కంపారిజన్. అంటే ఏదైనా సరే వాళ్ళ టైంలో ఇలా అయింది, వీళ్ళ టైంలో ఇలా అయింది అని అనుకుంటూనే ఉంటుంది టాపిక్ అయితే. సో ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే బాబు చూడకూడదు ఐ థింక్ సో, ఇలా చేయాలని నాకు ఎందుకు చేయాలో తెలీదు ప్రాపర్గా రీజన్ అయితే, కానీ అలా నా మీద కప్పేసి లాస్ట్లో సౌండ్ చేసుకుంటూ తిరగాలి. లాస్ట్ టైం మాకు తెలీదు, అయితే ఐరాకి నాకు తీసేటప్పుడు అది పైన కప్పుకోలేదన్నమాట. కొంతమంది డార్క్లో కూడా చేస్తారు. ఇంకా ఇలాగే కిందకు వచ్చేసాం కాబట్టి కిందనే చేసేసుకున్నాం అనమాట. మోస్ట్లీ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే ఇల్లు అంతా శుద్ధి చేసి పుణ్యవచనం అదంతా చేపించాము 11th డే రోజు. సో ఆ వీడియో కూడా నేను ఇమ్మీడియట్గా ఇదే వీక్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకపోతే అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఎవ్రీడే అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.